డీసీసీసీ అధ్యక్షులతో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. జూమ్ మీటింగ్లో డీసీసీసీ అధ్యక్షులకు పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ఇక ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ ఆదేశాల మేరకు పలు సూచనలు తప్పకుండా పాటించాలని చెప్పారు. డీసీసీసీ అధ్యక్షులతో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. జూమ్ మీటింగ్లో డీసీసీ అధ్యక్షులకు పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ఇక ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ వేణుగోపాల్ ఆదేశాల మేరకు పలు సూచనలు తప్పకుండా పాటించాలని చెప్పారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. ఉషా, చెప్పండి. డీసీసీసీ అధ్యక్షులుగా దరఖాస్తులు చేసుకునేవారు కనీసం 5 ఏళ్ల పాటు నిరంతరంగా పార్టీలో క్రమశిక్షణతో పనిచేసి ఉండాలని అన్నారు. అలా లేని వారిని ఏఐసీసీ పరిశీలకులే తొలగిస్తారని చెప్పారు. ఇప్పుడు పనిచేసిన డీసీసీసీ అధ్యక్షులకు రెండోసారి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదని చెప్పారు. పార్టీకి సంబంధించిన ప్రజా ప్రతినిధుల దగ్గర బంధువులకు కూడా అవకాశాలు లేవన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా నాయకులకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఇక ఏఐసీసీ పరిశీలకులతో ఏ నాయకులు వ్యక్తిగత సంభాషణలు, సమావేశాలు నిర్వహించరాదని సూచించారు. జిల్లాలోని సమావేశాలు అక్కడి నాయకులు ఇళ్లలో కానీ వారి సొంత కార్యాలయంలో సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ఇక పార్టీ కార్యాలయంలో కానీ లేదా అందరి అందుబాటులో ఉండే ప్రాంతంలో కానీ సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. అలాగే ఏఐసీసీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటు చోరీ కార్యక్రమంలో గ్రామంలో కనీసం 100 మంది సంతకాలు చేయించి పంపించాలని మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. వైశాలి, కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయిలో సమీక్షలు, సమావేశాలు నిర్వహించింది. ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే వారం నుంచి కూడా జూమ్ మీటింగ్స్ తో పాటు అలాగే సాధారణ మీటింగ్స్ తో కూడా చాలా వరకు కూడా ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు ప్రతి ఒక్కరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వచ్చే ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఉప ఎన్నికలకు సంబంధించి కావచ్చు, మరోవైపు చూసుకున్నట్టయితే డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో కూడా ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్షించినట్టుగా అయితే తెలుస్తుంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు మీనాక్షి నటరాజన్ ఇద్దరు కూడా జూమ్ మీటింగ్ లో డీసీసీ అధ్యక్షులకు సంబంధించినటువంటి పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో ఏఐసీసీ ఆర్గనైజర్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ తో వీరిద్దరి ఆదేశాల మేరకు మొత్తం కూడా సూచనలు ఏదైతే తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా డీసీసీ క్యాడర్ ఏదైతే ఉందో డీసీసీ క్యాడర్ మొత్తం కూడా తూచా తప్పకుండా పాటించే విధంగా దిశానిర్దేశం చేసినట్టుగా అయితే తెలుస్తుంది. డీసీసీ అధ్యక్షులుగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థి ఎవరైతే ఉంటారో వారు కనీసం 5 ఏళ్ల పాటు నిరంతరంగా పార్టీలో క్రమశిక్షణతో పనిచేసి ఉండాలి. ఎక్కడా కూడా ఎలాంటి అలిగేషన్స్ ఉండకూడదు. అలా లేని వారిని ఏఐసీసీ పరిశీలకులే తొలగిస్తారు అన్న కోణంలో కూడా ఇందులో జూమ్ మీటింగ్ లో కూడా ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు పనిచేసినటువంటి డీసీసీ అధ్యక్షులకు రెండోసారి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. ఒక్కసారి మాత్రమే ఒకరికి ఛాన్స్ అన్న కోణంలో కూడా ఇక్కడ మెన్షన్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల దగ్గర బంధువులకు కూడా అవకాశాలు ఉండవు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా నాయకులకు ప్రాధాన్యత ఎక్కువగా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఏఐసీసీ పరిశీలకులతో ఏ నాయకులు వ్యక్తిగత సంభాషణలు
కార్యకర్తలు సమావేశాలు నిర్వహించకూడదు. అలాగే ఏదైతే వారికి గతంలో చూసుకున్నట్టయితే చిన్నపాటి కేడర్ మిస్ అయినా కానీ ఢిల్లీకి పయనమయ్యే వాళ్ళు, ఢిల్లీకి పయనమయ్యి అక్కడ వారి మొర వినిపించుకునే వాళ్ళు. ఏఐసిసి కేడర్ కి సంబంధించిన ఖర్గే కావచ్చు, వేణుగోపాల్ తో వినిపించుకునే వాళ్ళు. అలా కాకుండా ఈసారి జిల్లాలోనే సమావేశాలు, అక్కడి నాయకులలో కానీ సొంత కార్యాలయాల్లోని సమావేశాలు పెట్టకూడదన్న కోణంలో కూడా ఒక హుకుం జారీ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. పార్టీ కార్యాలయంలో కానీ లేదా అందరికీ అందుబాటులో ఉండే ప్రాంతాల్లో కానీ సమావేశాలు నిర్వహించాలి. అలాగే ఏఐసిసి ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఓట్చోర్ కార్యక్రమం గ్రామంలో కనీసం 100 మంది సంతకాలు చేయించి పంపించాలి అన్న కోణంలో కూడా ఈ మొత్తం కూడా దిశానిర్దేశం ఏఐసిసి జూమ్ మీటింగ్ లో చాలా వరకు కూడా డిసిసి కార్యకర్తలు ఎవరైతే ఉంటారో నామినేషన్ వేసుకునేటటువంటి కార్యకర్తలు అప్లికేషన్ ఫార్మాట్ లో ఖచ్చితంగా వీటన్నిటిని కూడా ఈ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా తూచా తప్పకుండా పాటించాల్సిందిగా అయితే జూమ్ మీటింగ్ లో ప్రస్తావించినట్టుగా టీపీసీసీ అధ్యక్షుడు, ఏఐసిసి అధ్యక్షురాలు ఏదైతే పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ ఇద్దరు కూడా సూచించినట్టుగా అయితే తెలుస్తోంది. రైట్ ఉషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.